మీకు కూరగాయల్లో ఏదంటే ఇష్టం? నేనైతే తడుముకోకుండా వంకాయ అని చెప్పేస్తాను. ఈరోజు లేత వంకాయలు, అది కూడా గుంటూరు వంకాయలు అనమాట, తెల్లగా ఉన్నాయి. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట, ఇవి తీసుకొచ్చారు. వీటితో కర్రీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అయితే ఈరోజు పచ్చడి చేయబోతున్నాము, రోటి పచ్చడి. మనం వంకాయ టొమాటో రోటి పచ్చడి. సో వంకాయల్ని సాల్ట్ వాటర్లో కట్ చేసి పెట్టుకోండి, లేకపోతే నల్లగా అయిపోతాయి. చూడండి, పచ్చిమిర్చి తీసుకున్నాం. మేమైతే ఎక్కువ వాడతాం పచ్చిమిర్చి. ఉప్పు కారాలు అనేవి అందరూ ఒకేలాగా తినరు కదా, సో మీకు కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చి వేయరు, ఎండుమిర్చి వాడుతూ ఉంటారు. మేమైతే అలా కాదు. నెక్స్ట్ అయితే వంకాయ ముక్కలు వేసేసుకొని రాళ్ళుప్పు వేసుకోండి. అది మగ్గేటప్పుడు ఆ చేదు ఏదైనా ఉన్నా పోతుంది. అండ్ నెక్స్ట్ టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి, ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటూ. నెక్స్ట్ మన పచ్చడి కోసం చూడండి గైస్, ఫస్ట్ మనం ధనియాలు, జీలకర్ర తీసుకున్నాము, వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర అండ్ కొంచెం రాళ్ళుప్పు. సో ధనియాలు రోటి పచ్చడిలోకి చాలా టేస్ట్ ఇస్తాయి గైస్. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాయి. అండ్ ఇంకా మన పచ్చడి ప్రాసెస్కి వచ్చినట్లయితే ఫస్ట్ ఒక్కొక్కటిగా వేసుకొని మనం మెత్తగా నూరుకుంటూ ఉంటాము. పచ్చిమిర్చి అండ్ చింతపండు వేసేసి నూరుకుంటున్నాము. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర వేసేసి మెత్తగా నూరుకుంటున్నాము. చూడండి అసలు ఎంత మంచి అరోమా వస్తుందో. అండ్ నెక్స్ట్ మన వంకాయ టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసి ఇంకా అది పక్కన పెట్టుకున్నాము. ఇంక ఇది వరకు మెత్తగా అయ్యే వరకు ఒక 2-3 సార్లు నూరుకుంటాము. ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా, ఒకసారి చూసి వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర అనమాట. చూడండి మొత్తం మెత్తగా నూరేసుకుంటున్నాము ఈ పచ్చడి మొత్తాన్ని. అసలు వంకాయ పచ్చడి ఎంత బాగుంటుందో గైస్. లాస్ట్ లో వెల్లుల్లి వేసేస్తాము. అంతే, ఇంకా పచ్చడి తీసి పక్కన పెట్టేసుకున్నాము. వేడి వేడి అన్నము ప్లేట్లో సర్వ్ చేసేసుకొని, అన్నంలో కొంచెం నెయ్యి అనమాట, ఒక స్పూన్ వేసేసుకొని ఆ పచ్చడి కలుపుకొని అండ్ సైడ్ డిష్గా ఒక ఆమ్లెట్ కానీ లేకపోతే వడియాలు కానీ పెట్టుకొని తింటే అదిరిపోతుంది. మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ఈ కాంబినేషన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రోజుకింతే, మళ్ళీ కలుద్దాం. బాయ్.